ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మెగ్నీషియం లోపంతో కలిగే సమస్యల గురించి తెలుసుకుందాం. తరచూ కండరాలు పట్టేస్తున్నాయా? మందులు ఎన్ని వాడుతున్నప్పటికీ రక్తపోటు అదుపు తప్పుతోందా? అయితే మీకు మెగ్నీషియం లోపం ఉండి ఉండవచ్చు. ఈ పోషకం లోపిస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటే తీవ్రమైన పానిక్ అటాక్స్, చిత్తభ్రమలు, కండరాలు పట్టేయడం, అధిక రక్తపోటు వీటికి మెగ్నీషియం లోపం కారణం కావచ్చు. ఇలాంటి సందర్భాలలో వృక్ష ఆధారిత లేదా మాంసాహార మెగ్నీషియం పోషకాన్ని లేదా సప్లిమెంట్లను తీసుకోక తప్పదు. శరీరంలో మెగ్నీషియం మోతాదు తగ్గడం వల్ల నాడీ వ్యవస్థ పనితీరు అదుపు తప్పి ఆందోళన, చిత్తభ్రమలు, చికాకులు పెరుగుతాయి. ఇవి పానిక్ అటాక్స్ రూపంలో బయటపడుతూ ఉంటాయి. హైపోమెగ్నీషియా అనే మెగ్నీషియం లోపం వల్ల కండరాల నొప్పులు, అధిక రక్తపోటు, మానసిక సమస్యలు తలెత్తే అవకాశాలు పెరుగుతాయి. మధుమేహం, తీవ్రమైన డయేరియా, సిలియాక్ వ్యాధితో బాధపడే వారిలో మెగ్నీషియం శోషణ తగ్గిపోతుంది. అలాగే మద్యపానం అలవాటు ఉన్నవారిలో మెగ్నీషియం ప్రమాదకర స్థాయికి పడిపోతుంది. అయితే ఈ పోషకం మోతాదు పూర్తిగా తగ్గిపోయే వరకు లక్షణాలు బయటపడవు. కాబట్టి ఈ సమస్యను కనిపెట్టడం కష్టంగా మారుతూ ఉంటుంది. కాబట్టి తరచూ కండరాలు పట్టేస్తూ ఉండడం, నొప్పులు పెరగడం, కండరాలు అదురుతూ ఉండడం, అర్థం లేని ఆందోళన, భయం, భావోద్వేగాలు అదుపు తప్పుతూ ఉండటం, మానసిక కుంగుబాటు లక్షణాలు కనిపించినప్పుడు వైద్యులను కలిసి మెగ్నీషియం లోపాన్ని పరీక్షించుకోవాలి. అవసరానికి మించిన విటమిన్ D3, మెగ్నీషియం లోపం ఈ రెండు ఎముకలు గుల్లబారే ముప్పును పెంచుతాయి. అలాగే మెగ్నీషియం లోపం రక్తపోటును పెంచి సరైన సమయంలో సరిదిద్దుకోలేకపోతే అంతిమంగా గుండెపోటుకు దారితీస్తుంది. మెగ్నీషియం పోషకం శ్వాసనాళాల పనితీరు మీద ప్రభావం కనబరుస్తుంది. ఈ పోషకం తగ్గడం వల్ల ప్రత్యేకించి చలికాలంలో ఆస్తమా రోగుల బాధలు రెట్టింపు అవుతాయి. మెగ్నీషియం పుష్కలంగా శరీరానికి అందాలంటే పొట్టు తీయని ధాన్యాలు, బీన్స్, ఆకుకూరలు, కూరగాయలు సేవించాలి. ఈ రోజు మనం మెగ్నీషియం లోపంతో తలెత్తే సమస్యలు ఏమిటో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.